హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ అయితే మీకు ఒక చిన్న డే వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. అంటే ఇవాళ మేము ఇంకా పోలేరమ్మ తల్లికైతే పెట్టుకుంటున్నాం అనమాట. మీకు మొన్న ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, పెట్టుకుంటున్నాము అని. యాక్చువల్గా శ్రావణ మాసంలో పెట్టుకోవాల్సింది, బట్ అప్పుడు మాకు కుదరలేదు. అందుకే ఇంకా ఫ్రైడే రోజు అయితే పెట్టుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్, అంటే వినాయక చవితి ముందు రోజు వ్లాగ్ అనమాట. సో ఇంక ఇవాళ అయితే మేము పోలేరమ్మ తల్లికి పెట్టుకుంటున్నాము. అంటే సద్ది నైవేద్యము, అలాగే ఇంకా పొంగళ్ళు, అట్లా ఇంకా ఏమన్నా పూర్ణాలు అట్లాగా చేసుకొని ఇంకా తర్వాత ఏంటి అంటే కోడిని చెల్లిస్తామన్నమాట. సో అది మీకు చూపిస్తాను నేను. సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారనమాట. మా వారు మా పిల్లలు సో రెడీ అయిపోయారు. ఇంకా అది ఇంక ఇక్కడైతే ఫస్ట్ ప్రసాదాలు కూడా చేయాలి కదా, అందుకే ఇక్కడైతే నేను గారెలు అలాగే ఇంకా పక్కనైతే పూర్ణాల కోసము పప్పు అయితే ఉడికిస్తున్నాను అనమాట. గారెలు అయితే వేస్తున్నాను. ఇంకా పొంగలేమో ఇంక ఇవాళ మా అత్తయ్య పెట్టేశారనమాట. సో ఇంకా గారెలు పూర్ణాలు మాత్రం నేను వేస్తున్నాను. ఇంకా సద్ది నైవేద్యం అని చెప్పేసేసి ఇప్పుడు ఈవినింగ్ టైం పెట్టుకునే వాళ్ళు అనుకోండి, మార్నింగ్ అన్నం వండేసి అన్నము కంప్లీట్గా చల్లారిన తర్వాత కొంచెం పెరుగు కానీ మీగడ కానీ వేసేసి సద్ది నైవేద్యం లాగా తీసుకెళ్తారు. ఇప్పుడు మేము మార్నింగ్ పెడుతున్నాం కాబట్టి ముందు రోజు నైట్ అన్నం వండింది ఉంటుంది కదా, సో అంటే కదిలించక ముందే అన్నం కొంచెం తీసేసి, పెరుగు కూడా అంతే కదిలించకుండా ముందే కొంచెం తీసేసి అన్నము అలాగే అన్నం పైన కొంచెం అట్లా పెరుగు కానీ మీగడ కానీ వేసేసి సద్ది నైవేద్యం లాగా తీసుకెళ్తాం అనమాట. అట్లా సద్ది నైవేద్యము అలాగే ఇంకా పొంగలి, ఇంకా గారెలు, పూర్ణాలు కానీ బూరెలు కానీ ఏ ఒక్కటి అట్లా తీసుకెళ్ళాలి. సో అది అంటే ఇంకా మన ఓపిక లేండి చేయగలిగిన వాళ్ళు అయితే చేయొచ్చు, కానీ పూర్ణాలు కానీ బూరెలు కానీ కంపల్సరీగా తీసుకెళ్ళాలి అంటారు. బట్ ఇంకా ఓపిక లేనప్పుడు ఏం చేస్తాంలే కానీ ఇంకా అక్కడైతే నేను అట్లా గారెలు పూర్ణాలు వేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఇదిగోండి మామయ్య కోడి పుంజుకైతే ఇట్లాగా వేపాకు అంటే వేపమండలాగా అట్లా కడుతున్నారనమాట. మా వాస్విక్ గాడు మమ్మీ నేను తీస్తా మమ్మీ వీడియో అని చెప్పేసి ఇంక అట్లా ఫోన్ తీసుకొని వచ్చి ఇంక ఇదిగోండి ఇక్కడైతే తీస్తున్నాడు అనమాట. కోడి పుంజు మొన్న రాఖీ పండక్కి విలేజ్ వెళ్ళాం కదా, అంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం కదా, సో అప్పుడు మా నాన్నమ్మ పంపించింది అనమాట ఈ కోడిపుంజు. కొంచెం డబ్బులు ఇచ్చేసేసి, అంటే ఉట్టిగా తీసుకురాకూడదు అయ్యప్ప వాళ్ళ దగ్గర అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, సో అట్లాగా కొంచెం డబ్బులు ఇచ్చేసి ఇదిగోండి కోడిపుంజు అయితే తెచ్చుకున్నాము. సో అది ఇంకా అట్లాగా ప్రసాదాలు అన్నీ కూడా చేసాము. ఇంకా అందరం కూడా రెడీ అయిపోయి ఇంకా ఇదిగోండి ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇదంతా కూడా ఇంకా మా వీధి. సో అదిగోండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా టెంపుల్, అదేనమాట పోలేరం తల్లి గుడి. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 1 minute అంతేనండి, పెద్ద డిస్టెన్స్ అయితే ఏముండదు అనమాట. జస్ట్ 1 minute అయితే వెళ్ళిపోతాము. అదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు, అదేనమాట పోలేరం తల్లి కూడా. అయితే మా గ్రామ దేవత. అంటే శ్రావణ మాసంలో ఖచ్చితంగా పెట్టుకుంటాం అనమాట. కొంతమంది ఏమో ఇంటి దేవర్లు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టుకుంటారు, కానీ మా దేవరికి ఇట్లాగా కోడి పుంజులు కోయడము అలాగే ఇంకా తప్పెట్లు ఇవన్నీ నచ్చవంట. సో అందుకని చెప్పేసి మేమైతే శ్రావణ మాసంలో ఇట్లా గ్రామ దేవతకి అయితే పెట్టుకుంటాము. సో అది అంటే ఇంకా మా ఇనిషియల్ వాళ్ళందరం కూడా ఈ పోలేరం తల్లికే పెట్టుకుంటాం అనమాట శ్రావణ మాసంలో. ఇదిగోండి ఇంక ఇక్కడ మేమైతే గుడికి కూడా వచ్చేసాము. మేము వచ్చేసరికి ఇట్లా తాళం వేసిందనమాట. ఇంకా మామయ్య వెళ్ళేసి మళ్ళీ తాళం తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడైతే నేను దీపారాధన చేస్తున్నాను. పోలేరమ్మ తల్లి ఎదురుగా ఏమో పోతురాజు స్వామి అనమాట. అసలు వత్తి వెలగడానికి అయితే చాలా టైం పట్టిందండి. ఒక వత్తి వెలిగింది కానీ బట్ ఇంకో వత్తి వెలగడానికి చాలా టైం పట్టింది. దీపం వెలగడానికి అంటే ఫుల్ గాలి వస్తుంది అనమాట. ఇంకా మొత్తం కూడా ఓపెన్ ప్లేసే కదా, సో దానివల్ల అసలు చాలా గాలి వచ్చింది. కొంచెం దీపం వెలగడానికి టైం పట్టింది అనమాట. అందులో అక్కడేమో కంఫర్ట్గా నుంచోడానికి అంత ప్లేస్ అయితే లేదు. అంటే ఇంకా చిన్న గుడే కదా, అంత కంఫర్ట్గా ఎందుకు ఉంటుందిలే కానీ మనమే ఎలాగోలా వెలిగించాలి. ఇంకా అంత ప్లేస్ లేదు, అంత కంఫర్ట్గా లేదు, గాలి వస్తుంది. సో దానివల్ల ఇంకా దీపం వెలగడానికి చాలా టైం అయితే పట్టిందనమాట. సో అది ఇంకా మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే శ్రావణ మాసంలో ఒకరోజు డిసైడ్ చేస్తారండి. అంటే ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో పెద్దవాళ్ళు పలానా రోజు పెట్టుకుందాము ఇట్లా అని చెప్పేసేసి, అంటే పలానా రోజు కొలుచుకుందాము అని ఒక రోజు అయితే డిసైడ్ చేస్తారన్నమాట, ఒక సండే. సో ఇంకా ఆ సండే రోజు ఇంకా మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లానే ప్రసాదాలు ఇంకా సద్ది నైవేద్యము అంతా ప్రిపేర్ చేసుకొని ఇంకా కోడిని చెల్లించుకుంటారనమాట. సో ఇది ప్రాసెస్ అయితే. సో అది ఇంకా దీపం అయితే వెలిగించానండి. ఇంకా తర్వాత అమ్మవారి మీద పసుపు కుంకుమ అలాగే మనం తీసుకువెళ్ళిన పూలు అన్నీ కూడా అమ్మవారి మీద వేసి ఇంకా ఫైనల్గా కర్పూర హారతి
హారతి అయితే ఇవ్వడమే. సో అది ఇంకా హారతి కూడా ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా కోడినైతే చెల్లిస్తామన్నమాట. సో అది ఇంకా అట్లాగా ఇవాళ అయితే ఫైనల్‌గా ఎప్పటినుంచో పోస్ట్‌పోన్ అవుతూ వస్తుందన్నమాట. యాక్చువల్‌గా వరలక్ష్మి వ్రతం తర్వాత అన్నారు. సో ఇంకా అప్పటినుంచి కూడా పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. ఫైనల్‌గా ఇవాళ అయితే అమ్మవారికి పెట్టేసాము. సో ఇంకా ఆ తర్వాత బాగా ఆకలేసేసిందండి ఇవాళ. నేనైతే నైట్ కూడా ఏమీ తినలేదనమాట. సో దానివల్ల నాకు బాగా ఆకలేసింది. అసలు కొంచెం నీరసంగా కూడా అనిపించింది. ఇంక అందుకే ఇంటికి రాగానే ఫస్ట్ అయితే తినేస్తున్నాననమాట. మా పిల్లలు కూడా ఏం తినలేదు. తినండ్రా అని చెప్తే ఇంక కొత్త బట్టలు వేశాను కదా! ఇక ఎక్కడికో వెళ్తున్నాం అని చెప్పేసి ఇక వాళ్ళు కూడా తినలేదనమాట. ఇంక మా పిల్లలకి నాకని చెప్పేసి పెట్టుకొచ్చాను. కానీ ఇంక వాళ్ళైతే నా దగ్గర తినలేదు. మా వారి దగ్గర తిన్నారనమాట. ఇంక అట్లా ఇంకా పొంగల్‌కి పప్పు, ఇంకా గారెలనమాట. గారెలు, పూర్ణాలయితే పెద్దగా వేయలేదు. ఇంక వెళ్ళేటప్పుడు ఏంటంటే మామయ్యకి ఎక్కడికో పనుందంట వెళ్ళాలని చెప్పేసి ఓన్లీ ప్రసాదంగా మాత్రమే కొంచెం వేశాము. ఇంకా అమ్మవారికి పెట్టుకొని వచ్చిన తర్వాత ఇంకప్పుడు మళ్ళీ గారెలయితే వేశామనమాట. నాకు మాత్రం బాగా ఆకలేసి ఉన్న గారెల్లోనే 2 గారెలు పెట్టుకొని, ఇంకా పొంగల్ కొంచెం ఎక్కువ పెట్టుకొని ఇంక అట్లా తినేసాను. ఇంక తిన్న తర్వాత ఇంకా వంట చేయాలి కదా! సో వంట చేయాలంటే ఫస్ట్ బాగా తినాలి. అందుకే నేనైతే బాగా తినేసాను. తిన్న తర్వాత ఇంక ఇక్కడైతే మళ్ళీ లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాననమాట. నాటుకోడి చూసారు కదా! అట్లా కట్ చేయించుకొనొచ్చారు. ఇంకా ఫస్ట్ అయితే ప్రసాదం అట్లా తినేసి ఇంక ఇక్కడైతే లంచ్‌కి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాననమాట. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అని కూర్చున్నాననుకోండి, ఇంకా బాగా లేట్ అయిపోతది. అప్పటికే ఫినిష్ అయ్యేసరికి 1:30 ఏమో అయిందనమాట. 1:30 1:45 అట్లా అయింది నేను ప్రిపేర్ చేసేసరికి. సో ఇంకా రెస్ట్ అని చెప్పేసి కూర్చున్నానంటే మళ్ళీ ఇంకా లేట్ అయిపోతది. ఇంక అందుకని ఇంక వెంటనే ఇక్కడైతే నేను ప్రిపేర్ చేస్తున్నాననమాట లంచ్‌కి. స్పెషల్ వచ్చేసి రాగి సంగటి ముద్ద, అలాగే ఇంకా నాటుకోడి పులుసు అనమాట. ఇంకొంచెం వైట్ రైస్ అయితే వండాను. కొంచెం పెరుగన్నంలోకి అట్లా తింటారులే అని చెప్పేసి రైస్ అయితే వండేసాను. ఇంక ఇక్కడ కర్రీ చేస్తున్నాననమాట. ఇంకా పక్కన వచ్చేసి మసాలా కోసము కొన్ని ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే జీడిపప్పు అవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక అటు పక్కన అయితే ఫస్ట్ ఆయిల్ వేసేసి ఆయిల్‌లో దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే ఇలాచి అవన్నీ వేసి, అలాగే ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే టొమాటోస్ అన్నీ కూడా వేసి బాగా మగ్గించుకున్నాననమాట. సో అది ఇంకా నార్మల్ ప్రాసెసే కదా! అందుకే ఇంకా స్టార్టింగ్ నుంచి అయితే ఏమీ చూపించలేదు. ఇంకా టొమాటో కూడా బాగా మగ్గిపోయిన తర్వాత చికెన్ వేసేసి ఇంకా కొంచెం పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా విజిల్ ఏమి పెట్టట్లేదు. విజిల్ తీసేసి నార్మల్‌గా ఆ చికెన్‌లోంచి వాటర్ మొత్తం కూడా బయటకొచ్చి ఇంకిపోయేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. సో ఇంక ఈలోపు అయితే నేను ఇవి ఫ్రై చేసుకున్నాను కదా! ఇవి కూడా మసాలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇంక ఇక్కడైతే రాగి సంగటి చేయడానికి ఇంక ఇక్కడ ఎసరకు వాటర్ అయితే వేస్తున్నాను. అసలు రైస్ ఎంతేసానో నాకు గుర్తులేదండి. ఆ గ్లాస్‌తో గ్లాస్ ఏసానా, గ్లాసున్నర వేసానా అనేది నాకసలు గుర్తులేదనమాట. అంటే ఎన్ని వేద్దాము, గ్లాస్ వేద్దామా, గ్లాసున్నర వేద్దామా అని చెప్పేసి కొంచెం సేపు ఆలోచించాననమాట. ఇంకా తర్వాత ఎన్ని వేశానో నాకైతే అస్సలు గుర్తు రాలేదు. ఇంక ఫైనల్‌గా అక్కడ కూడా అదే ఆలోచిస్తున్నా. ఎసరు వేయడానికి మరి తెలియాలి కదా! మనం ఎన్ని వేసామో. అందుకని ఇంకా ఆలోచించి ఒకేలే ఒక గ్లాసున్నరకి ఎసరు వేద్దాము. ఇన్‌కేస్ ఎక్కువైనా సరే రైస్ మెత్తగా కుక్ అవుతది. ఇంకా సాఫ్ట్ అవుతది కదా! ప్రాబ్లమ్ ఉండదు. ఇన్‌కేస్ తగ్గితేనే మళ్ళీ గట్టిగా వస్తదని చెప్పేసి గ్లాసున్నర రైస్‌కి నేను ఎసరైతే వేసుకున్నాననమాట. ఒక గ్లాస్‌కి 6 గ్లాసెస్ చొప్పున వాటర్ అయితే వేసుకోవాలి. సో నేను గ్లాసున్నర రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నరకి తగ్గట్టు ఎసరైతే తీసుకున్నాననమాట. కానీ ఇంక తర్వాత అర్థమైంది నేను తీసుకుంది గ్లాసున్నర రైసేనని చెప్పేసి. సో ఇంకక్కడ ఫస్ట్ వాటర్ అయితే వేసుకొని తర్వాత రైస్‌ని కూడా ఒక 1 అవర్ ముందే నానబెట్టుకున్నాననమాట. నానబెట్టిన రైస్‌ని కూడా వేసేసి ఇంకా రైస్‌నైతే మెత్తగా కుక్ చేసుకోవాలి. సో ఇంక ఇదిగోండి ఈలోపైతే ఇక్కడ చికెన్‌లోంచి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే వేశాను. కారం వేసేసి ఒకసారి మూత పెట్టేసి ఒక 4, 5 మినిట్స్ అట్లాగా కుక్ అవ్వనివ్వండి. నేను కుక్ చేశాను. కాకపోతే ఇంకా వీడియో కొంచెం లెంత్ అయిపోద్దిలే అని చెప్పేసి ఆ క్లిప్పింగ్ కట్ చేశాననమాట. సో అది కారం వేసేసి ఒక 4, 5 నిమిషాలు అట్లా కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు పీసెస్ కుక్ అవ్వడానికి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేశాను. వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్‌కి ఇప్పుడు విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్‌లో ఒక 5, 6 విజిల్స్ అయితే రానివ్వండి. సో నేను తీసుకున్న చికెన్‌కి ఒక 7 విజిల్స్ అట్లయితే రానిచ్చాను. పర్ఫెక్ట్‌గా కుక్ అయిందనమాట. అంటే ఆ తీసుకునే చికెన్ బట్టి కూడా ఉంటది. ఇంకా ముదురుదనుకోండి అసల 15 విజిల్స్ కూడా పడతాయన్నమాట ఒక్కొక్కసారి. సో కాబట్టి
ఫైనల్‌గా చికెన్ పీస్ కుక్ అయ్యేంత వరకు మనం విజిల్స్ అయితే రానివ్వాలనమాట. నాకైతే ఒక 7 విజిల్స్ 7 విజిల్స్ పట్టాయి మొత్తం గూడా చికెన్ పీస్ కుక్ అవ్వడానికి. సో, అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే రైస్ మంచిగా కుక్ అయిపోయింది. ఈ రైస్ కుక్ అవ్వడానికి ఎంత టైం పట్టిందంటే ఇటు పక్క స్టవ్‌కి ఫ్లేమ్ సరిగ్గా రావట్లేదండి. ఒక పెద్ద తలనొప్పి అయిపోయిందనమాట. సో, అందుకే రైస్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. రైస్ కొంచెం మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఉంటాయి గదా! సో, అట్లా వాటర్ ఉన్నప్పుడు రైస్ ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో ఇక్కడ నేను రాగిపిండి తీసుకుంటున్నాను. లేకపోతే మీరు ఒక గ్లాస్ రైస్‌కి ఒక గ్లాసున్నర వరకు రాగిపిండి గూడా తీసుకోవచ్చనమాట. ఒక గ్లాస్‌కి గ్లాస్ అయినా తీసుకోవచ్చు. లేదంటే ఒక గ్లాసున్నర అట్లయినా తీసుకోవచ్చు. సో, నేనైతే ఒక గ్లాస్‌కి ఒక గ్లాస్ వరకు రాగిపిండి అయితే తీసుకున్నాను. వేసేసుకొని బాగా మొత్తం గూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఈవెన్‌గా కలవలేదనుకోండి అంటే రాగిపిండి కానీ, అలాగే రైస్ కానీ ఈవెన్‌గా కలవలేదంటే మళ్ళీ బావుండదనమాట. రైస్ గూడా మెత్తగా కుక్ అవ్వాలి. రైస్ కొంచెం గట్టిగా అంటే అంత మెత్తగా కుక్ అవ్వలేదంటే మళ్ళీ మనకి రాగి ముద్ద కొంచెం గట్టిగా అనిపిస్తదనమాట. కాబట్టి రైస్ గూడా మెత్తగా కుక్ అవ్వాలి. ఒక గ్లాస్‌కి 6 గ్లాసెస్ చొప్పున వాటర్ అయితే సరిపోతాయండి. సో, అది అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ గూడా వేశాను. అంటే రైస్, రాగిపిండి మళ్ళీ కొంచెం చప్పగా అనిపిస్తది కదా తినేటప్పుడు. అందుకని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ గూడా వేశాననమాట. ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడే చేతులకు కొంచెం తడి అద్దుకుంటూ ఇట్లాగా ముద్దల్లాగా జేసుకోవాలి. సో, అంతే సింపుల్‌గా రాగి ముద్ద అయితే రెడీ అనమాట. సో, మీకు నెయ్యితో చేసుకోవాలనిపిస్తే నెయ్యితో అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా కొంచెం చేతికి వాటర్ అద్దుకుంటూ ఇట్లాగైనా చేసుకోవచ్చనమాట. సో, అది అట్లాగా నేనైతే అంతా గూడా అంటే మేమెంతమంది ఉన్నామో అన్ని ఉండలు చేసి పెట్టేసాను తలా ఒకటి అన్నట్లు. ఇంకా కొంచెం గూడా మిగిలిపోతే అది ఇంకా నైట్‌కి తిన్నామనమాట. సో, అది ఇంక ఇదిగోండి ఫైనల్‌గా ఇక్కడైతే ఆఫ్టర్ 7 విజిల్స్ నాకు పీస్ అయితే మంచిగా కుక్ అయిపోయిందనమాట. సో, మీకు గనుక కుక్ అవ్వకపోతే మళ్ళీ ఒక 3, 4 విజిల్స్ అట్లా పెట్టుకుంటే మళ్ళీ సరిపోతది. సో, ఇట్లా పీస్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక మనం రోస్ట్ చేసుకున్నాం గదా! ధనియాలు, ఎండు కొబ్బరి, అలాగే జీడిపప్పు అది అట్లాగా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఆ పౌడర్ అయితే వేసుకున్నాను. అలాగే ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసేసి ఒకసారి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కారం చెక్ చేసుకుంటే మనకింకా నాటుకోడి పులుసు అయితే రెడీ. అసలు ఎంత బాగా కుదిరిందంటే చాలా అంటే చాలా బాగా కుదిరిందనమాట. మా నానమ్మ అంటూ ఉంటదండి, దేవుడికి చెల్లించిన కోడి వండితే అంత టేస్ట్ ఉండదు అని చెప్పేసి. కానీ కర్రీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరిందనమాట. నేను నార్మల్‌గా అంటే రెగ్యులర్‌గా చేసే చికెన్ కర్రీ ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ అని ఇట్లా మసాలాలు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఆ మసాలాలతోనే చేస్తాను. కానీ నాటుకోడి పులుసు మాత్రం అట్లా చేయనండి. ఫ్రెష్ మసాలాలతో చేస్తాననమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫ్రెష్ మసాలాలతో చేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బావుంటది. అందుకే కొంచెం టైం పట్టినా సరే నేను అప్పటికప్పుడు మళ్ళీ మసాలాలు ప్రిపేర్ చేసుకొని చేస్తాను. కర్రీ టేస్ట్ మాత్రం అసలు చాలా బాగా కుదిరింది. సో, ఫైనల్‌గా అట్లా సర్వ్ చేసుకొని అందరం అయితే తినేసామనమాట. తినేటప్పుడైతే చూపించలేదులెండి. సో, అది ఇంక అట్లా తినేసాము. తిన్న తర్వాత అయితే ఇంక బాగా నిద్రొచ్చేసి పడుకున్నాననమాట. పడుకొని లేచేసరికి ఆల్మోస్ట్ 5:30 అట్లా అయిపోయింది. సో, అక్కడైతే 5:47 అట్లా అయిందిలెండి నేను షూట్ చేసినప్పుడు. కానీ లేచేసరికి 5:30 అట్లా అయింది. ఇంకా మా పిల్లలైతే లెగవలేదనమాట. మా చిన్నోడు లెగవలేదు. అలాగే ఇంకా మా పెద్దోడు కూడా లెగవలేదనమాట. వీళ్ళేమో ఆర్చుకొని తీర్చుకొని 4కి ఏమో పడుకున్నారు. నేను మాత్రం మేము తినేసరికే ఆల్మోస్ట్ 3:15 అట్లా అయిపోయిందనమాట. సరిపోయిందా నిద్ర? సరిపోయిందా? 7 అయిందబ్బా టైము. మా పెద్దోడు ఇప్పుడే లేచాడు. మా చిన్నోడు ఇంకా లేవలేదు. సరిపోయిందా? హలో, ఇంకెప్పుడు ఎన్నింటికి పడుకుంటారు? ఏరా సో, అదండి. ఇంక ఈ తర్వాతయితే నేనింకేమీ షూట్ చేయలేదనమాట. ఇంక నెక్స్ట్ డే వినాయక చవితి కాబట్టి కొంచెం తిన్నవన్నీ బయట వేసుకోవడం, ఇల్లు మోపెట్టుకోవడం అట్లాంటి పనుల్లో ఉన్నాను. సో, ఇంక దానివల్ల నేనేమీ షూట్ చేయలేకపోయాననమాట. సో, మరింకా ఇదండి ఒక చిన్న వ్లాగ్. నచ్చితే గనక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. సో, మా షన్నుగాడైతే 8కో ఏమో లేచాడనమాట. సో, నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.